ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినం కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరియు దేవుడు నోవాహును తన కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. సార్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక కృపగల దేవా యేసయ్య, ఈ రాత్రికాల తండ్రి నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఇదిగో తండ్రి 34వ రోజు కూడా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలను ముట్టి పరలోక రాగాలు దయచేసినావు. ఎన్నిక లేని వాడి తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల తండ్రి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో సృష్టిని గురించి ఆలోచించాము, తెలుసుకున్నాం. అయితే ఆది ఖండంలో గురించి కూడా మరి 1వ అధ్యాయంలో గురించి కూడా మనము ధ్యానం చేస్తూ ఉండగా ఈ 4 అధ్యాయములకు వచ్చేటప్పటికి అక్కడ సాతానుడి సంతానమే కానీ దేవుడు సంతానం లేనట్టుగా మనం చూసాం. అయితే 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే దేవుని సంతానము వచ్చింది. ఆ దేవుని సంతానం అంతా కూడా మరి ఇటు ఆ లోకం అనే సాతానుడి సంతానము, ఇటు దేవుని సంతానం కూడా రెండు కూడా మరి సమానంగా ఈ భూలోకంలో ఉన్నట్టుగా మనం ధ్యానం చేసాం. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ నరులను చూసినప్పుడు, ఈ చెడుతనాన్ని చూసినప్పుడు తానే సంతాపపడి ఉన్న జీవరాశులు అలాగే అన్నిటిని కూడా ఏం చేశాడంటే దాన్ని తీసివేస్తాను అనుకొని తీసేశాడు. ఇప్పుడు ఏంటంటే 500 సంవత్సరాలు అంటే మొత్తం కూడా ఆదాము మొదలుకొని 1556 సంవత్సరాలు మరి దేవుడు ఓపిక బట్టి మరి ఈ 100 సంవత్సరాలు అంటే నోవాహుకి 600 సంవత్సరములు వచ్చేటప్పటికి ఈ జలప్రళయంతో మొత్తాన్ని కూడా తుడిచేశాడు. ఇక ఏ రూపంలో చూసినా కూడా చేపలో కానీ మరి పక్షుల్లో కానీ భూమి జంతువుల్లో కానీ ఏదైనా సరే ఒక జత మాత్రము మిగిలినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏ సంతానం ఉందంట? భూలోకంలో ఏ సంతానం ఉంది? దేవుని సంతానమే ఉంది, ఇంకా ఏ సంతానము లేదు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా దేవుడు తన కుమారుడైన ఆదామును చూసినప్పుడు చాలా సంతోషించాడు. ఈ ఆదాము ద్వారా ఈ సృష్టి నేను అనుకున్న ఆలోచన బట్టి నడుస్తుందని ఆయన ఆలోచించాడు. అయితే అప్పుడు ఆయన ఆలోచన జరగలేదు, దేవుని ఆలోచన. ఇప్పుడు ఆయన కనపడిన వ్యక్తి ఎవరు అంటే నోవాహు కనపడ్డాడు. ఈ నోవాహు ద్వారా నా సంతానం అభివృద్ధి పొందుద్ది, నేను ఆలోచించిన ఆలోచన నెరవేరుద్ది అనేసి ఇప్పుడు అంతకు ముందేమో ఆదాముతో మాట్లాడాడు, ఇప్పుడేమో ఎవరితో మాట్లాడుతున్నాడంట? నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు చదవమ్మా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. హల్లెలూయా. ఇప్పుడు నోవాహుతో చెబుతూ ఉన్నాడు ఈ మాట. ఇప్పుడు ఈ నోవాహు టైం వచ్చేటప్పటికి కూడా మన భారతదేశపు మరి హిందూ ధర్మశాస్త్రంలో మనకి 2 అవతారాలు చూసాం. ఇప్పటికి ఎన్నమ్మా 2 అవతారాలు చూసాం. ఏమేమి అవతారాలు చూసాం? మన పరిశుద్ధ గ్రంథంలో అవతారాల సంగతి కాదు, ఇప్పుడు హిందూ దేశంలో ఉన్న ధర్మశాస్త్రంలో రాసిన అవతారాలు 2 చూసాం. ఏ అవతారాలు జ్ఞాపకం ఉందా? చెప్పండి. ఒకటి ఏంటంట వరహ అవతారం, అంటే 10 అవతారం. మొదట భూమిలో ఏంటంట భూమిని పడేస్తున్నప్పుడు వారు వరహ అవతారంతో భూమిని లేపినట్టుగా మనం చూసాం. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది కనుక మనం చూస్తే ఈ జల ప్రళయములో కొట్టుపోవడానికి వాళ్ళు రాసిన మత్స్య అవతారం చూసాం. ఏం అవతారం అంట? మీరు చాలా గమనించాలి. ఈ మత్స్య అవతారం చూసాము, అలాగే వరహ అవతారం చూసాం. అయితే ఇక్కడ వారి గ్రంథంలో ఎలా ఉంటుందంటే మొదటి అవతారం మత్స్య అవతారం, 3వ అవతారము వరహ అవతారంగా కనపడుద్ది. ఎందుకంటే మొదట మత్స్య అవతారం ఉంటుంది, రెండోది కుర్మ అవతారం ఉంటుంది, అంటే తాబేలు అవతారం ఉంటుంది, 3వది వరహ అవతారం ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జలప్రళయం వచ్చేసిన తర్వాత, ఈ జలప్రళయం అయిపోయిన తర్వాత ఇక్కడ నోవాహు అనే వ్యక్తితో మాట్లాడుతాడు. ఈ నోవాహు ఎవరంటే దేవుని సంతానం. ఇక సాతాను సంతానం అనేది లేదు. ఇక దేవుడు కూడా చాలా సంతోషించుంటాడు, ఆనందించాడు. ఇంకా నాకు ఇక అడ్డు లేదు, ఎందుకంటే వాడి సంతానాన్ని నేను నాశనం చేసేసాను కాబట్టి ఇప్పుడు నా సంతానమే ఉంది కాబట్టి నేను అనుకున్నది ఇక్కడ సాధించవచ్చు. హల్లెలూయా. అంతే కదా. మనకి ఏదన్నా మధ్యలో ఏదన్నా శ్రమలో బాధలు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మధ్యలో ఏదన్నా ఊరట వచ్చింది అనుకోండి, మనకి ఇక అయిపోద్దిలే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత సంతోషిస్తాం. ఇక నా శ్రమలన్నీ పోయినట్టే, లేక ఇక నుంచి నాకు ఇంకేమీ లేదులే అని ఎంత ఆనందిస్తామో అలాగే దేవుడు కూడా ఆనందిస్తూ ఆయన కింద చదవమ్మా, మీరు ఫలించండి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పొడాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగున. హల్లెలూయా. ఏంటిదంట? మీ భయము మీ బెదురు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ సృష్టి మొత్తంలో కూడా ఇప్పుడు ఉన్న వాటిలన్నిటిలో కూడా మళ్ళీ అవి ఫలిస్తే అభివృద్ధి పొందుతాయి. ఇప్పుడు మీరెట్టా ఫలించి అభివృద్ధి పొందుతున్నారో, నీ సంతానాన్ని నేను ఇప్పుడు ఎట్టా ఆశ్రయిస్తానన్నానో అలాగే అవి కూడా అభివృద్ధి పొందుతాయి. కానీ ప్రతి జంతువు, ప్రతి పురుగు, ఆకాశం కానీ భూమి మీద కానీ నీళ్ళలో ఉన్న అన్నిటిని కూడా మిమ్మల్ని చూస్తే భయము బెదిరొస్తుంది. మిమ్మల్ని గెలిచి అయ్యి వెళ్తానికి అవకాశము నేను ఇవ్వట్లేదు అని ఎవరితో చెబుతున్నాడు? ఇప్పుడు ఈ మాటలు నోవాహుతో చెబుతున్నాడు. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి, ప్రాణము గల సమస్త శరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ జల ప్రళయం వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. ఏ మార్పు అంటే ఇప్పుడు వరకు కూడా ఫస్ట్ ఆదాముతో చెప్పినప్పుడు ఏమన్నాడంట, మీరు పళ్ళు పలహారాలు తినాలి అంతే, శాకాహారులే కానీ ఇప్పుడు ఇస్తున్నాడు మీకు మాంసాహారాన్ని నేను ఇస్తున్నా. హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభమైందంట మా మాంసం తినటం, జంతువులు తినటం? నోవాహు టైంలో. ఎందుకంటే
ఇది ప్రతిదీ కూడా మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మాంసాహారి అయ్యాడు, శాకాహారి అయ్యాడు. అయితే ఇప్పుడు వాటిని కూడా మనకి ఇచ్చాడు. అంటే అప్పటి వరకు కూడా జంతువులు చంపడం కానీ అవి కానీ ఒకవేళ ఈ వ్యభిచారం చేస్తూ ఈ మనుషులు దేవుడి కుమార్తెలు ఉన్నప్పుడు మరి ఎలా జరిగిందో మనకైతే దీంట్లో రాయలేదు. కానీ ఒకవేళ అప్పుడు చంపారా ఈ తిన్నారనేది మనకు తెలియదు. కానీ దేవుడు తన నోటంబట మాట్లాడిన మాట, రెండవసారి మాట్లాడిన మాట నోవాహుతో. ఇక్కడ ఈ నోవాహుతో ఎప్పుడైతే మాట్లాడాడు అప్పుడు మాంసాహారం కూడా మనము తినడానికి అవకాశము ఇచ్చాడు. ఇక్కడ అన్ని కూడా చాలా జాగ్రత్తగా దేవుడు ఈ నోవాహుతో మాట్లాడుతున్నాడు. చదువమ్మ కింద. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడంట? ఏమన్నాడు? మీరు మాంసం తినొచ్చు కానీ దాని రక్తం మాత్రం మీరు తినకూడదు. ఎందుకంటే అప్పుడే వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే వాటిని తినొచ్చు అని చెప్పాడో అప్పుడే దేవుడు ఏమన్నాడంటే రక్తాన్ని మాత్రం మేము తినకూడదు. రక్తమే దాని ప్రాణము మరియు నీ ప్రాణమైన నీ రక్తమును గురించి విచారణ చేయుదును. హల్లెలూయా. ఒక మాట ఈయన చెబుతున్నాడు. ఇప్పుడు జంతువుల రక్తమే కాదు, నీ రక్తమును గురించి కూడా నేను విచారిస్తా. నీ రక్తం అంటే మానవుడి రక్తం లేదా నరుని రక్తం. అప్పుడు ఇక నరుడు ఉన్నట్టే కానీ మానవుడు ఉన్నట్లు కాదు. దేవుని కుమారులు అంటే నరుడే కదా. ఇప్పుడు నరులే అక్కడ. ఈ నరుల్ని ఏం చేశాడంటే నీ రక్తము కూడా దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి అతని సహోదరుని విచారణ చేస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంట? ఎలా ఉండాలని చెబుతున్నాడంటే నీవు ఎలా ఉన్నావో నీ సహోదరుడి విషయంలో కూడా నీవు అలాగే ఉండాలి. ఒకవేళ అతని రక్తాన్ని మాత్రం నువ్వు ఒలికించవద్దు, అతని రక్తాన్ని మాత్రం నువ్వు కళ్ళ చూడొద్దు. ఎందుకని ఆ మాట చెబుతున్నాడు? ప్రాణం కాదు, అంతకుముందు జరిగింది. అంతకుముందు ఏం జరిగిందంట? కయ్యను చంపేశాడు, ఏబేల్ని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు అలా జరగకూడదు. ఎందుకు చెబుతున్నాడండి ఈ మాటలు మళ్ళీ? ఎందుకంటే అప్పుడు జనాంగం లేరుక దాన్ని తుడిచేశాను కాబట్టి ఇప్పుడు కొత్త జనాంగం, అది దేవుడి సంతానమే. ఇక సాతాను సంతానం అనేది లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు ఎలా ఉండాలి నీవు అనేది ఆయన చెబుతున్నాడు. నీ సహోదరుడి విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నరుని రక్తము చిందించు, వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎందుకంటే ఒకవేళ గనక నీవు గనక నరుని రక్తం కింద చిందిస్తే ఆ నరుని రక్తం చిందించినోడు రక్తం కూడా నరుడి ద్వారా చిందించబడద్ది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే వాగ్దానం ఎలా వస్తున్నాడు అక్కడ? నువ్వు గనక వెళ్ళి ఒక రక్తం చేస్తే మళ్ళీ దేవుడు ఇంకోళ్ళు చిందిస్తాను కాదు, ఆ నరుడి ద్వారానే నీవు మరణిస్తావు. అతను కూడా నీ రక్తాన్ని చిందిస్తాడు. ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. హల్లెలూయా. ఎలా చేసుకున్నాడంటే ఆయన తన స్వరూపమందు నరుని చేసుకున్నాం. ఇప్పుడు నీ స్వరూపము నరుని స్వరూపము. హల్లెలూయా. అంటే నా స్వరూపము. నోవాహుతో చెబుతున్నాడు, నా స్వరూపం నువ్వు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి సమృద్ధిగా సంతానమును కని విస్తరించండి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు తన స్వరూపాన్ని? దేవుడు స్వరూపాన్ని దేనికి తీసుకొచ్చాడు మనల్ని? ఆయన ఎందుకు చేసుకున్నాడు? తన కుమారులు రావాలని.
మన ఏం చేయాలంటే తన కుమారులు రావాలి, మానవుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఆ పిల్లల ద్వారా భూమిని నింపించాలి. అది ఆయన ఆలోచన. ఆ భూమిలో నుంచి తన కుమారుడు రావాలి, తన కుమారుడు వచ్చి రాజుగా ఏలాలి అనేదే దేవుడు ఆదిలో నుంచి కూడా ఆయన ఆలోచన అదే. అదే ఆలోచనను మళ్ళీ చెబుతున్నాడు ఈయనకి. ఎవరికి? నోవహుకు చెబుతున్నాడు. నోవహుకు అదే విషయం. మీరు భూమిని నిండించండి, సంతానాన్ని కనండి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తరంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, బోడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడాడంట? నోవహుతో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? నోవహుతోనూ ఆయన కుమారులతోనూ. ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? నోవహుతోనూ తన కుమారులతోనూ, అలాగే ప్రతి ఓడలో నుంచి వచ్చిన ప్రతి జంతువులతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా మనం గమనించాలి. ఇప్పుడు వరకేమో నోవహుతోనే మాట్లాడాడు. ఇక్కడ మీ అందరూ కూడా, అంటే ఈ జల ప్రళయంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఇప్పుడు అది చూస్తే నిజంగా కొత్త సృష్టి అనుకోవాలి. మనం ఏమనుకోవాలంట? క్రొత్త సృష్టి. ఎందుకని? అన్ని కోట్ల మంది జనాల్లో ఈ నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆ నీతిమంతుడు ద్వారా మరి 500 సంవత్సరములు ఆయన నిండినప్పుడు చెప్పిన వాగ్దానము 600 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరములు ప్రకటింపచేశాడు ఆయన. అక్కడ లెక్క ఉంటుంది. మనం మన ఇష్టానుసారంగా, అందుకని 120లో 130 అంటారు కాదు అక్కడ. అందుకనే మీకు చక్కగా టైంతో సహా డేటుతో సహా చెప్పింది, నీకు ఇంక రాసి ఇచ్చింది. అందుకనే అయినా 500 సంవత్సరాలప్పుడు దేవుడు వాడగట్టని ప్రకటించాడు. 600 సంవత్సరాలలో ఆయన జలప్రళయం రప్పించాడు. ఈ 100 సంవత్సరములు నీకు ఇక్కడ మళ్ళీ మీకు ఆ సమయాన్ని కూడా నేను చూపిస్తా. ఎందుకంటే మానవుడు ఇప్పుడు ఏంటంటే ఒక భ్రమ. క్రైస్తవుడు కూడా ఎలా ఉన్నాడంటే భ్రమలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? భ్రమ. అందుకనే పౌలు అంటాడు, భ్రమపరుసు ఆత్మను మీరు పొందలేదు కానీ స్వీకృత పుత్ర ఆత్మను మీరు పొందారు. హల్లెలూయా. తిరిగి ఆత్మను మీరు పొందలేదు. ప్రతిదీ కూడా మనకు తెలియాలి, ప్రతిదీ కూడా మనకి తెలుసుకోవాలి. ఈయన అందుకని చెబుతూ ఉన్నాడు. ఈయన ఈ 100 సంవత్సరములు అంటే 500 చెప్పినప్పుడు 600 సంవత్సరాలకు వరద వచ్చేసింది. ఈ 100 సంవత్సరాలు కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. అయ్యా ఇదిగో ఆయన ఓడ కడుతున్నాడంటే అందరూ చూడరా, చాలామంది ఎగతాళి చేశారంట ఆ రోజుల్లో. ఆ నోవాహు సినిమా చూస్తే అందులో మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన ఎలా పిలిచాడు, ఎలా మాట్లాడాడు, ఎలా వెళ్ళినాయి, ఎలా వచ్చినాయి, ఎలా ఓడ తయారు చేశాడు. 3 అంతస్తులు వాడది ముందు మనకి పరిశుద్ధ గ్రంథంలోనే కనపడుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళతో ఒడంబడిక చేసుకుంటున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ఎవరితోనంటే ఇప్పుడు ఉన్న కొత్త జనాంగంతో, పక్షులతో, ఉన్న మిగిలిన వారిలందరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? నిబంధన చేసుకుంటున్నాడు. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇంకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇంకను జల ప్రళయము కలగదని నేను ఆయన చెప్పిన. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే ఈయనకి కోపం.
యెహోవా దేవుడు అంటే ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటంటే ఆయన దహించు అగ్ని, రోషం కలిగిన దేవుడని పేరుంది ఆయనకి. ఎలాంటాడంట? దహించు అగ్ని, రోషం, తొందర కోపం వస్తుందంట. మనకు కూడా చాలా కోపం వస్తుంది. అదే కోపాలు చాలా మందికి వస్తాయి. పిల్లల్ని చూసినప్పుడు, తల్లిని చూసినప్పుడు, అలా చూసినప్పుడు అమ్మటే. ఆ తర్వాత ప్రేమ వచ్చే తర్వాత సంగతి, ముందు మాత్రం అలాంటి వ్యక్తి అనమాట. అందుకని ఒకవేళ మళ్ళీ మీరు కనుక ఇలాగే అయితే, మళ్ళీ నా మనసు మారుద్దేమో, మారితే మళ్ళీ జల ప్రయాణం తీసుకొచ్చేసి మిమ్మల్ని అందరూ నాశనం చేసేస్తానేమో. అందుకే అలా జరగకుండా ఉండాలి నా ఉద్దేశం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకో రెండోసారి అలా అంటే నీటి ద్వారా నేను అలా జరగనేమో. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న ఆ సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుస్తున్న నిబంధనకు ఒక గుర్తు పెడుతున్నాను మీకు. హల్లెలూయా. ఏంటంట? ఒక గుర్తు కూడా పెడుతున్నాను నేను మీకు. నిబంధనకు ఒక గుర్తు. మీతోనూ ఇప్పుడున్న సమస్త జంతువులతోనూ అన్నింటినీ కలిపి మీతో ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన, అంటే మనకు నిబంధన అయినట్టు ఒక గుర్తు మీకు పెడుతున్నాను. మేఘముతో ధనుసు ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మేఘములో ఒక ధనుసు పెడుతున్నా నేను. ధనుసు అనగానే మనకి బాణం గుర్తుకొస్తుంది. బాణాన్ని ధనుసు అంటారండి, అంతే కదా. రామాయణంలో సీతను పట్టుకోవాలంటే ఈ ధనుసే పట్టుకున్నాడంట. ధనుస్సు అంటారు దాన్ని. అయితే అది భూమి మీద ఉన్న ధనుసు కాదు. మేఘములో నేను ఒక ధనుసుని పెడుతున్నా. చదువమ్మ. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడును. హల్లెలూయా. ఏంటంట? ఆ మేఘములో కనపడద్దంట. ఏంటి దాన్ని అంటాం? ఇప్పుడు మనం ఏమంటున్నామంట? ఇంద్రధనుస్సు అంటున్నాం. ఏమంటున్నామమ్మా? ఇంద్రధనుస్సు. ఎప్పుడు వస్తుందా ఇంద్రధనుస్సు? వర్షాలు బాగా పడినప్పుడు వస్తాయా, లేకపోతే ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేద్దా? లేదు, వర్షాలు పడినప్పుడే. ఎందుకంటే ఆ వర్షం అనేది ఎవరి చేతిలో ఉందంట? రప్పించాల్సిన బాధ్యత దేవుడి చేతిలోనే ఉంది. అందుకనే మానవుడు కూడా ఎవరి వైపు చూస్తారంట? దేవుడి వైపే చూస్తారంట. ఏ మానవుడు? భూమిని ఏంటంటే పండించే మానవుడు. అతన్ని వ్యవసాయకుడు అంటాడు, అతనే మేపరి అంటారు. ఆయన ఎప్పుడు కూడా ఏ మనిషి వైపు చూడడంట. ఏ మనిషి వైపు చూడు. ఎవరి వైపు చూస్తాడైనా? దేవుని వైపు, ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? ఏంటంట? తొలకరి వర్షమును, కడవరి వర్షమును. హల్లెలూయా. మన చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నవాళ్ళమే కాబట్టి మనకు తెలుసు ఆ పరిస్థితి. ఎందుకంటే మనం పుడతంలోనే ఈ సిటీలో నుంచి రాలా. మనం పల్లెటూరులో నుంచే వచ్చాం. పల్లెటూరులో నుంచి వచ్చాం కాబట్టి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ తరానికి తెలియదు. ఎందుకంటే వారు ఇప్పుడు సిటీలో పుట్టారు, సిటీలో ఉన్నారు. మరి ఆ వ్యవసాయకుడు ఎలా చేస్తారనేది వీళ్ళకి మాత్రం తెలియదు. కానీ అక్కడ తొలకరి వర్షం చూస్తూ ఉంటాం. చూసేవాళ్ళం. అయితే నారేస్తానికి వెళ్ళినప్పుడు, ఊడిపుడతానికి వెళ్ళినప్పుడు ఊడుస్తూ ఉంటే ఎప్పుడైతే వారం పడద్దు అదొక ఆనందంగా ఉండేది. పరిగెత్తుకుంటూ వచ్చేసి తాటేకిళ్ళలోనే వాటి పెట్టి యాక్స్గా ఉండేది అనమాట. అక్కడ ఉన్న తడుపు, అడుపు, ఆ శరీరం అసలు నిజంగా ఆ రోజుల్లో ఎంత ఉండేది. అది ఏంటంటే తర్వాత కడవరి వర్షం కూడా. ఈ టైంలో వాన వస్తుంది, మనము నారు పోయాలి. ఈ టైంలో వాన వస్తుంది, మనం ఊడు పొడవాలి.
ఈ టైంలో అని దేవుడు వైపు చూసేది. అప్పుడు ఆయన నిబంధన చేశాడు. ఎందుకంటే అది ఎవరి చేతిలో ఉందంట? వర్షము దేవుని చేతిలో ఉంది. అందుకని మనుషుల మీద కోపంతో నేను ఒక్కోసారి ఆ వర్షాన్ని ఫుల్గా మీ మీదకి రప్పించేసినప్పుడు, ఉరుములు మెరుపులతో దద్దరిల్లేటప్పుడు, అప్పుడు ఏమైపోద్దంటే ఈ భూమి మళ్ళీ ఏమైపోద్దంటే నిండిపోద్ది అయిపోద్ది. కాబట్టి అలాంటి సమయంలో ఎమ్మటి నేను మర్చిపోయినా నేను దానికి ఆజ్ఞ ఇచ్చా. హల్లెలూయా. అది అట్టా కనపడుతుంట. హల్లెలూయా. అది చూడగానే దేవుడు మనసు ఏమైపోద్దంట? మారిపోద్ది. చెబుతున్నాడు. ఎందుకంటే నేను ఒక్కోసారి మర్చిపోతా. కోపంలో ఏం చేస్తామో తెలీదు. అలాంటి సమయంలో అంటే దేవుడు కూడా ఈ రోజున మనకు కోపం వచ్చినప్పుడు మరి వేసినప్పుడు, అందుకని మనం చూద్దాం కదా, ఎక్కడ మాటకి మాట ఎదురు కూర్చొని ఉంటే అది పెద్ద రక్తము కళ్ళ చూసేంతవరకు కూడా ఆగదు. ఆ జ్ఞానము తెలిసిన వారు ఏం చేస్తారని ఆ గొడవ వచ్చినప్పుడు ఏంటంటే పక్కకి తలకాయ ఉంచుకుంటాం, మాట్లాడుకుంటాం, లేదా పక్కకి వెళ్ళిపోవటం. వెళితే ఆ అనర్థం ఏమైపోద్దంట? తప్పిపోద్ది. అందుకే నేను కూడా ఒక గుర్తుపెట్టాను. నేను అది చూడగా నేను ఆగిపోతాను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను హల్లెలూయా ఏం చేస్తారంట? జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా. ఆయన కోపం నిజంగా ఈ రోజున చూస్తే దేవుడు మానవుడి మీద ఉగ్రత ఎక్కువ ఉంటుందంటావా, లేదా ప్రేమ ఎక్కువ ఉంటుందంటావా? ఈ రోజున మనము ఈ జనంగా చూసినప్పుడు అంతేనా? ఎందుకని ఆయన మాట అయ్యా సృష్టికర్తరైన నేను నన్ను పూజించండి అయ్యా అని దేవుడు చెబుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? సృష్టిని పూజిస్తున్నావు. సృష్టిని పూజిస్తున్నావు. నేను మీ కొరకు ఇవన్నీ కూడా అక్కడ పెడితే, అది మీ జీవనోపాధి కోసం నేను పెడితే, మీరు ఫలిస్తానికి నేను వాటిని పెడితే, ఈరోజు నువ్వేం చేస్తున్నావంట? వాటిని పూజిస్తున్నావు, నన్ను మర్చిపోయావు. మరి పూజించబడు కాక దాని పేరు కూడా నా పేరు పెట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఆ సృష్టిని పూజిస్తా కూడా ఆ సృష్టికి ఎవరి పేరు ఉండదంట? దేవుడి పేరు ఉండదా, లేకపోతే ఉంటుందా? ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కడతాం. ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తాం. వేసి ఆ కొబ్బరికాయని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఆ కొబ్బరికాయ భూమి కొడుతున్నాడా, లేదా దేవుడికి ప్రార్థన చేసి కొడతాడా? దేవా టపక్కని కొడతాడు. ఇప్పుడు పని చేసేది ఎవరు? దేవుడు చేస్తాడా, ఈ భూమి చేస్తుందా? దేవుడే. పేరైతే అది వాడుతున్నావు నువ్వు. ఇప్పుడు పేరు వాడకపోతే అది వేరు. ఎందుకని? నువ్వు వాడావంటే నేను రావాల్సిందే, నేను చేయాల్సిందే. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడేమన్నాడు? మీరు అడగండి నేను ఇస్తా. నువ్వు అడిగేస్తున్నావు. పేరు నన్ను వాడుతున్నావు, నన్నే అడుగుతున్నావు, కానీ నువ్వు ఇచ్చేది మాత్రం నాకు ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఏమి ఇవ్వట్లేదంట? సృష్టిని చేస్తే సృష్టికర్తని నన్ను జ్ఞాపకం చేసుకోమని మీకు చెబితే నువ్వేం చేస్తున్నావు? సృష్టికర్త పేరు చెబుతున్నావు, సృష్టికి పూజ చేస్తున్నావు. అక్కడ అలాంటప్పుడు ఆయన ఉగ్రత ఉంటుందా రాదా? ఉన్నప్పుడు ఆయన కోపం వెళ్ళినప్పుడు ఈ నిబంధన చూస్తారంట ఆయన. హల్లెలూయా. అలా కోపడిపోతానేమో, కోపడు మిమ్మల్ని ఒకవేళ నాశనం చేస్తానేమో. అందుకని అప్పుడు అది నాకు ఎలా వస్తుందంట? నిబంధనగా. చదువమ్మా. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా ఏందంట? ఇక నీళ్ళు రావు. ఏం చేస్తున్నాడంట? ఇక నీళ్ళు రావు. ఎందుకంటే నాకు అని చూసినప్పుడు ఏంటంట, నాకు జ్ఞాపకం వస్తుంది, గుర్తు వస్తుంది. కాబట్టి ఇక నీకు నీళ్లు రావు. అందుకనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఆయన ఏం చెప్పాడంటే, కేక వేసి ప్రాణం ఇడిచాను, రాకాసి మోకలు కాకపుట్టి కలువరించాను, ఆకాశం ఎర్రనందున 6 మతాలు ఒకటవుద్ది, జనులు నీరు నిప్పుల మునిగి చత్తురు అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నీరుతో మునిగిపోద్ది అన్నాడు. ఆల్రెడీ నీరు వచ్చేసింది. ఇక
ఇక నేను నీటితో మాత్రం నిన్ను చేయను. ఆయన ఉగ్రత ఇప్పుడంట పేతురుతో చెప్పాడు ఆ మాట. అగ్ని మన కోసము ఆ, ఒకటే అయిపోయింది. ఇక రేపు దేవుడు ఉగ్రత నీటి ద్వారా రాదు ఇక. హల్లెలూయా. ఏదంటే ఇక నీటి ద్వారా రాదు. ఇంకో మాట చెప్పాడు అనమాట ఇక ఆయన. ఇదంటే అగ్ని ఒకటి ఉంది, జాగ్రత్త. అందుకనే ఇదేమన్నాడు, చదవమ్మా. ఆ ధనుసు ఉండును, నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న ఏ నిబంధన అంటాం? అది నిత్య నిబంధన. హల్లెలూయా. ఇక మనం అనుకుంటున్నాం ఇంకెప్పుడు కూడా భూమి నీటితో నాశనం అవ్వదు. ప్రకటన గ్రంథంలో మూడో భాగం అంటే మొన్న వచ్చింది ఒక ఉప్పిన్లా, అదే ఏమన్నారు, సునామీ. ఊరు మొత్తం కొట్టుకుపోవాలా. అట్టా రప్పిస్తాడే కానీ మొత్తం అనేది ఇక జరగదు. కాబట్టి నా నిబంధన. హల్లెలూయా. అందుకని దేవుడు ఉడంబడిక ఎప్పుడంట, ఎవరితోనంట చేస్తుంది ఇది? నోవాహు కుటుంబంతో. నోవాహు కుటుంబం తప్పితే ఇంకెక్కడ ఈ కుటుంబము లేదు. ఈ నోవాహు కుటుంబము ఎవరి కుటుంబం అంట? దేవుని కుటుంబం, దేవుని సంతానం. సాతానుడు సంతానం అనేది ఇక అక్కడ లేదు. మనం చాలా జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి సమయంలో ఈ రోజున ఎందుకు వచ్చిందనేది మనం ముందు తెలుసుకుందాం. మరి సమయం అయిపోయింది కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.